వారసురాలు సీరియల్ జూన్ 24 ఎపిసోడ్లో సాకేత్ మైథిలిని రెచ్చగొట్టి ముద్దు పెట్టేలా చేసుకుంటాడు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మైథిలి తాళిబొట్టు సాకేత్ చైన్కి చిక్కుకుంటుంది. అప్పుడే సాకేత్ అంటూ సౌదామిని పైకి వస్తుంది. సౌదామిని వచ్చేసరికి బలవంతంగా ఆ చైన్ని విడిపించుకుంటాడు సాకేత్. సౌదామిని సాకేత్తో నువ్వు ఈ రూమ్లో పడుకోవద్దు, హాల్లో ఉన్న సోఫాలో పడుకో అని చెప్తుంది. నీ మైండ్ ఇక్కడే ఉంటుంది, నీ మనసు ఎక్కడో ఆలోచిస్తుంది, అందుకే కొన్ని దుష్టశక్తులున్నాయి, నేను చెప్పింది చెయ్యి అనగానే ఇక సాకేత్ కూడా సరే అంటాడు. సౌదామిని బయటికి వెళ్ళగానే ఇక వెంటనే చిలక గోరికల మనల్ని వేరు చేయాలని అత్తయ్య కంకణం కట్టుకుందేంటి అని మైథిలి అంటుంది. దూరంగా ఉన్న ఇద్దరు మనుషులు కలిసిపోతే ఎంత బాగుంటుందో కదా, ఇది కూడా అత్తయ్యకి తెలియదా అంటుంది మైథిలి. మా అమ్మకి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు కాబట్టే నన్ను బయట పడుకోమంది అంటాడు సాకేత్. ఇక సాకేత్ బయట పడుకోవడానికి వెళ్తాడు. అయితే సాకేత్కి మాత్రం నిద్ర పట్టదు. మైథిలియే తన ఊహల్లోకి వస్తూ ఉంటుంది. నిద్రపోకుండా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సాకేత్ పడుకున్నాక చందన అటువైపుగా వెళ్ళి సాకేత్ని చూస్తూ, అంతా బాగుంటే ఈపాటికే మనిద్దరికీ పెళ్ళయ్యేదిగా, నువ్వు ఇలా ఒంటరిగా కాకుండా ఇద్దరం కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్ళం, ఇలా జరిగిందేంటని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సాకేత్కి ముద్దు పెడుతుంది. వెంటనే సాకేత్కి మెలకు వచ్చేస్తుంది. అయితే చందన దాక్కోవడంతో ఆ ముద్దు మైథిలియే పెట్టింది అనుకుని ఇక వెంటనే మైథిలి రూమ్కి వెళ్ళిపోతాడు. నిద్రపోయినట్లు భలే నటిస్తున్నావు కదా, లెగు అని పిలిస్తే మైథిలి మాత్రం గాఢ నిద్రలో ఉంటుంది. తన మీద నీళ్లు చల్లి మైథిలిని నిద్రలేపుతాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని మైథిలి అంటే, ముద్దు ఇచ్చి నన్ను మాయలోకి దించాలని చూసావు, ఇప్పుడు నిద్రపోయినట్లు నటిస్తున్నావా అంటాడు సాకేత్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు నటించాల్సిన అవసరం ఏముంది, నువ్వు మెడలో తాళి కట్టావు, ఈ తాళి లైసెన్స్ ఉండగా నీకు ముద్దు పెట్టడానికి నాకేమైనా భయమా అంటుంది మైథిలి. అయితే నువ్వు ఇలా నిద్రపోయినప్పుడు కాదు, మెలకుగా ఉన్నప్పుడు పెట్టు చూద్దాం అని సాకేత్ అంటాడు. ఇక సాకేత్ అలా రెచ్చగొట్టేసరికి మైథిలి సాకేత్కి లిప్ లాక్ కిస్ ఇస్తుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న చందన షాక్ అవుతుంది. ఇక చందన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాకేత్కి మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరుసటి రోజు మైథిలి దేవుడికి పూజ చేస్తూ దండం పెట్టుకుంటూ, రామయ్య ఏంటిది, మా సాకేత్ రామయ్య పక్కన నేను సీతలాగా ఎప్పుడు కొలువుదీరి ఉంటాను, అలా దీవించమని వేడుకుంటూ ఉంటుంది. దూరం నుంచి అదంతా చందన చూస్తూ రాత్రి జరిగిన ముద్దు విషయాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. మా బావని దగ్గర చేసుకోవడానికి నేను చూస్తుంటే పుండి మీద కారం చల్లినట్లు రొమాన్స్ చేసావా, తట్టుకోలేకపోతున్నానని మైత్రిని చూస్తూ అనుకుంటుంది. మా బావని నీకు దక్కనివ్వను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు దేవుణ్ణి దీవించమని అడిగితే అయిపోతుందా, నువ్వొక శూర్పణఖవి, సాకేత్ పక్కన సీతమ్మగా కూర్చోవలసింది నేను అని చందన అనుకుంటుంది. నా స్థానాన్ని నువ్వు కొట్టేశావు, నిన్ను వదిలిపెట్టనని మనసులో అనుకుంటుంది. మైథిలి తన కోసం కాఫీ పెట్టుకుంటుంది. ఇంతలోనే కొరియర్ రావడంతో బయటికి వెళ్తుంది. నువ్వు చనిపోతేనే నాకు ప్లస్ అవుతుందని చెప్పి పాయిజన్ అందులో కలిపేస్తుంది. అయితే మైథిలి కాలు మీద కాలేసుకుని కాఫీ తాగబోతూ ఉంటే సాకేత్ దగ్గరకు వస్తాడు. మహారాణిలా భలే దర్జాగా కూర్చున్నావే అంటాడు. నేను ఈ ఇంటికి మహారాణిని, నేను ఇలా కాకపోతే ఎలా కూర్చుంటాను అనగానే, నీ మెడలో ఉన్న మంగళసూత్రం చూసుకునే కదా నీకు అంత పొగరెక్కింది అంటాడు సాకేత్. ప్రాక్టికల్గా ఆలోచించండి శ్రీవారు, ఈ ఇంటికి నువ్వు వారసుడివి, నేను వారసురాలిని, మనిద్దరికీ పెళ్ళయింది కాబట్టి ఈ ఇంటికి నువ్వు మహారాజువైతే నేనే కదా మహారాణిని అని మైథిలి అంటుంది. నువ్వు మహారాణివి కాదు, ఈ ఇంటి పనిదానివి అంటాడు సాకేత్. మా అమ్మ చెప్పింది మర్చిపోయావా అంటాడు. వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అంటాడు. స్పెషల్గా ఇంకో కాఫీ ఎందుకు, ఇదే పంచుకుని తాగుదాం, మొగుడు పెళ్ళాలం కదా అంటుంది. ఇక వెంటనే ఆ విషయం కలిపిన కాఫీ ఎక్కడ సాకేత్ తాగేస్తాడో అని చందన భయపడిపోయి షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.